भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। अब अंदर बोल भाई नंबर को చూపించండి भारत माता की जय, भारत माता की जय, మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం సోమవీర్రాజు గారి నాయకత్వం भारत माता की జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ అందరూ కూడా ఒకసారి దయచేసి వినండి మనం మిస్డ్ కాల్ నెంబర్ 8800002024 అందరూ మిస్డ్ కాల్ తీసి ఫోన్ పైకి ఎత్తి అందరూ ఒకసారి చూపించండి అప్పుడు అందరం ఎవరిదో ఫోన్ ఉన్న అందరం అది అలాగా జై మోదీ అందరూ 2024 అందరూ అలా చూపించండి అందరూ సింగర్ సార్ ఇలా చూడండి సింగర్ మీరు చూపించండి ముందు ఇలా చూడండి సార్ ఏది లైట్ ఒకసారి నంబర్ కొట్టి లైటింగ్ మా ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయండి అది ఓపెన్ చేయండి సార్ 2 సెకండ్స్ దగ్గర వెళ్ళిపోతుంది పురంధేశ్వర్ గారి నాయకత్వం పురంధేశ్వర్ గారి నాయకత్వం భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం నడ్డా గారి నాయకత్వం దేశం బాగుపడాలంటే బీజేపీ రావాలి మళ్ళీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి పురంధేశ్వర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎంపీ గారి పురంధేశ్వర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై అందరూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా నిన్న సెప్టెంబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు వారి తొలి సభ్యత్వం తీసుకోవడం మొదలు చేయడం జరిగింది. అనంతరం దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశం అంతా కూడా చేయడం మనం అందరూ గమనిస్తున్నాం. అలాగే ఈ రాజమండ్రి నగరంలో స్థానిక ఎంపీ గారు అయినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఆదేశానుసారం ఈ యొక్క పట్టణంలో పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయించాలని చెప్పి వాళ్ళ పిలిపివ్వడం, ఈ పార్లమెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా తొలి రోజు వేళ కృష్ణ గారి దగ్గర పెద్దలు పార్టీ శ్రేణులు అందరూ ముఖ్యులందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరూ మేము శ్రేణులు అందరం కూడా తొలిగా మిస్సికాల ద్వారా ఈ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు రావడం జరిగింది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ శ్రేణులు చేయాల్సిందల్లా ఏంటంటే యావత్ ప్రజానీకంలో ఎంతో మంది భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి మనంతా కూడా ఆయా శ్రేణుల్ని ఆయా వర్గాల్ని మనం వ్యక్తిగతంగా కలిసి వాళ్ళందరినీ ఈ సెల్ ఫోన్ ద్వారా ఫ్రీగా జరిగేటువంటి ఈ సభ్యత్వాల కార్యక్రమాలని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. యావత్ ప్రపంచంలోని అత్యంత పెద్ద పార్టీ అయిన చైనా కమ్యూనిస్ట్ పార్టీని సైతం దాటి 18 కోట్ల పైబడినటువంటి సభ్యత్వాలను నమోదు చేసినటువంటి ఘనత ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఈ సంవత్సరం ఇప్పుడు మళ్ళా జరగబోయేటువంటి సభ్యత్వాలు ప్రపంచంలో మరొకసారి ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
ప్రతి 6 సంవత్సరాలకు వచ్చే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధిక భారతీయులు అందరూ కూడా సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ యొక్క ఆవశ్యకత భారతదేశానికి ఎంత ఉందో చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా మనం ప్రజలకు చాటి చెప్పాలి. అలాగే మనం భారతదేశంలో ఈవేళ కత్తిమా పార్టీలన్నిటికంటే కూడా ఈవేళ అత్యధిక సభ్యత్వ నమోదుతో కూడుకున్న కార్యక్రమాల్లో పాత దానికంటే కూడా మన జిల్లా నుంచి 3,50,000 మందిని జాయిన్ చేయాలని టార్గెట్ పెట్టడం జరిగింది. పురంధరేశ్వరి గారు, మన ఎంపీ గారు, మన రాష్ట్ర అధ్యక్షురాలు. మరి అంతకంటే ఎక్కువ చేసి మన సత్తా ఏదో చూపెట్టమని చెప్పేసి మన సోదరులందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మనందరికీ కూడా నమస్కారం తెలియదు. రోజున ఏదైతే మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామో ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందనేది చూసాము. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్కి. దీన్ని రాబోయే తరాలకి ఒక పునాదిగా మనం భావించి మన బాధ్యతగా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్గా నిలబడి మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మన వంతు సహకారం మనం కూడా సభ్యత్వ నమోదం ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.